ఫ్రెండ్స్ అయితే వీకెండ్ వచ్చింది అంటే ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడున్నాయి అని గూగుల్ సెర్చ్ అయితే మొదలు పెడతాను. ఇక అనుకున్నదే తడుగా హైదరాబాద్ హౌస్ అని మాకు దగ్గరలోనే ఒకటి కనిపించేసింది అనమాట. ఇక మా హస్బెండ్ తో అయితే పదా నేనేం వంట చేయలేదు బయటకెళ్ళి తినేసి వద్దామని చెప్పాను. అనుకున్నదే తడుగా ఆయన అయితే పాపం తీసుకొచ్చేశారు. ఇక మా పాప ఆగుతుందా చెప్పండి, వెంటనే లోపలికైతే వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంది ఉన్నారనమాట, వెయిటింగ్ ఉంది. ఇక మేమైతే నించొని లేట్ చేయడం ఎందుకు అని చెప్పి మెన్యూనైతే చూసేస్తున్నాము. చాలా రకాల ఐటమ్సే కనిపించాయండి. ఇండియాలో కన్నా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయేమో అనిపించాయి. మేమైతే ఇక్కడ మొనగాడు చికెన్ అనే స్టార్టర్ ఆర్డర్ ఇచ్చాము. దానితో పాటుగా నల్లి గోష్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఎలా ఉంటాయో అయితే చూడాలి. అవే వచ్చే గ్యాప్ లో మా పాప అయితే ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ తో ఆడేస్తుంది. ఇక మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇదైతే మొనగాడు చికెన్ అనమాట. తినడానికైతే చాలా బాగా అనిపించింది. చూడడానికి నార్మల్ గా కనిపించినా కూడా మా పొట్టడానికి కూడా బాగానే నచ్చినట్టుంది. ఇక్కడ చూడండి లాగించేస్తుంది. ఇక తర్వాత అయితే మా నల్లి గోష్ బిర్యానీ వచ్చేసింది. నేనెప్పుడు ఇలా చూడలేదు ఇలాంటి బిర్యానీని. కిందంతా బిర్యానీ వేసి ఒక నల్లి బొక్క పైకి ఇలా నించోబెట్టి తెచ్చాడనమాట. భలే డిఫరెంట్ గా కనిపించింది. మా పాప అయితే నాకు బిర్యానీ వద్దు మొనగాడు చికెన్ నచ్చిందని చెప్పి లాగించేసింది. ఇక తర్వాత మా హస్బెండ్ అయితే నల్లి గోష్ బిర్యానీని అయితే ట్రై చేసేస్తున్నారు. టేస్ట్ అయితే అదిరిపోయింది రెండు కూడానా. ఇక్కడైతే మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయొచ్చు. డిన్నర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక డిజర్ట్ లోపలికి వెళ్ళకపోతే ఉండలేం కదా. సో దానికోసమని ఇక్కడ చూడడానికి వస్తే మ్యాంగో లస్సీ ఒకటి కనిపించింది. ఇక మా పాప అయితే దాన్ని వదలలేదు, ఖచ్చితంగా కావాలి అంటే ఒకటి కొనివ్వాల్సి వచ్చిందనమాట. ఇంటికి వచ్చినా కూడా దాన్ని వదలలేదు, తాగుతూనే ఉన్నదనమాట. ఏ మాటగా ఆ మాట అండి, మ్యాంగో లస్సీ చాలా బాగుంటది. దానికే కాదు నాకు కూడా చాలా ఇష్టం.